తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. చినిమీరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వాణి అందరిలాగా ఒక సాధారణ మహిళ. తనకు ఎదురైన అనేక వ్యక్తిగత సమస్యలకు కుంగిపోకుండా యూత్ హాస్టల్లో సభ్యులుగా చేరి తీర్థయాత్రలు, ట్రెక్కింగ్ చేస్తూ శ్రీలంక, వియత్నాం, నేపాల్ దేశాలతో పాటు ఐరోపా ఖండంలోని లండన్, ప్యారిస్లతో పాటు ఇంకా అనేక దేశాలు ఒంటరిగా ప్రయాణిస్తూ ఆయా దేశాల సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు ఆయా దేశాల ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేస్తూ పర్యావరణ పరిరక్షణ, జీవన వైవిధ్యం, జల సంరక్షణ, ప్రపంచ శాంతి, విశ్వ మానవ సౌభ్రాతృత్వం వంటి అంశాలు మానవాళి మనుగడకు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వివరిస్తూ సమాజ హితం కోరుకుంటూ తన వంతు కృషి చేస్తున్నారని యూత్ హాస్టల్ సభ్యులు తెలియజేశారు. 64 సంవత్సరాల వయసులో గొట్టుముక్కల వాణి ఇటీవల నేపాల్ వెళ్లి అక్కడ ఉన్న హిమాలయ పర్వత పానువుల్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ 5346 మీటర్ల ఎత్తును అవలీలగా అధిరోహించి ఉభయ రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకున్నారు. అత్యంత ఎక్కువ వయసు గల మహిళా కేటగిరీలో వాణి సాధించిన విజయం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం మన ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. 78 సంవత్సరాల యూత్ హాస్టల్ ఉద్యమ చరిత్రలో వాణి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబట్టాన్ని పురస్కరించుకుని యూత్ హాస్టల్ భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేటి వెంకట సత్యనారాయణ, కట్రెడ్డి సత్యనారాయణ, కార్యదర్శి కటికరెడ్డి వెంకటరత్నం, జాయింట్ సెక్రటరీ నందమూరి రాజేష్, PRO తాళ్లపూడి గాంధీ, పెనుమస రామకృష్ణంరాజు, పేరిచెర్ల లక్ష్మణవర్మ, జాయింట్ సెక్రటరీ గణపవరపు వరప్రసాద్, పులవర్తి సర్వేశ్వరరావు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. స్థాపించి సుమారు 40 సంవత్సరాలైనప్పుడు కూడా ఇంత సాహసమైనటువంటి కార్యక్రమాలు మగవారైనటువంటి నేను ఎవరూ చేయలేదు. కానీ ఒక మహిళ అయి ఉండి సాహస మహిళగా ఆవిడ ప్రాణాలను తెగించి ఎవరి శిఖరం అధిరోహించినటువంటి అందరూ అభినందించాల్సిన విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యూనిట్ తరఫున ఆవిడకి స్వభావాన్ని తెలియజేస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సాహస మహిళగా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు వాణి గారికి తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎన్నో సాహసమైన కార్యక్రమాలు చేసి ఎంతో మంది మహిళలకు, పురుషులకు కూడా పూర్తి తెరవేస్తారని చెప్పని ఆశిస్తూ యువకులందరూ కూడా ఉండవలసిన అసోసియేషన్ లో ఎంతో మంది మేము సీనియర్స్ అందరం ఎవరు కూడా చేయని సాహసం గొట్టుముక్కల వాణి గారు చేశారు. అందులో 64 సంవత్సరాల్లో ఇటువంటి సాహసం చేయడం అనేది ఇది కనువిప్పు మరి అందరికీ తప్పనిసరిగా యువకులందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది. అందులో ఆవిడ బేస్ క్యాంప్ కి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి అధిరోహించడం వల్ల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ మనకి మెమెంటో అందజేశారు. ఇది మన భీమవరం యూత్ హాస్టల్ గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ గర్వకారణం, అలాగే భీమవరం టౌన్ కూడా గర్వకారణం. తప్పనిసరిగా మా యూత్ హాస్టల్ తరఫున వాణి గారు కూడా మా యొక్క అసోసియేషన్లో చేరి కొన్నాళ్ళతో చేరారు. వారు చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క ట్రెక్కింగ్లు కానీ పర్యటనలు కానీ చూస్తుంటారు. అందులో భాగంగా వారి మధ్యకాలంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర 5346 మీటర్ల ఎత్తుగల బేస్ క్యాంప్ని అవలీలగా అధిరోహించి నేషనల్ రికార్డుని, అలాగే నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని వారు సంపాదించుకున్నారు. దీని వారు రికార్డ్స్ సర్టిఫికేట్ అందజేశారు. మరి అంతేకాకుండా వారు చాలా దేశాల్లో దగ్గర 17 దేశాల్లో వారు పర్యటించేటప్పుడు ఎందుకంటే వియత్నాం కానివ్వండి, లేకపోతే లండన్ కానివ్వండి, యూరోప్ దేశాల్లో ఫ్రాన్స్ కానివ్వండి, కొన్ని నేపాల్ దేశాలతో పాటు ఐరకాండ మిగిలిన దేశాలు కూడా పర్యటించేటప్పుడు వారు ఆయా దేశాల సామాజిక, సంస్కృత అంశాలు, వారి యొక్క ఆచార వ్యవహారాలు, మరి వారి జీవన విధానం, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, మిగిలిన విషయాల మీద ప్రపంచ శాంతి మొదలైన అంశాలు, మానవాళి మనుగడ గురించి మరి వారి యొక్క దాని గురించి వారి దీర్ఘంగా ఆలోచించి ఆ యొక్క పర్యటనలో భాగంగా అవన్నీ కూడా వారి పరిధిలో తీసుకొని ఆయా దేశాలు తిరిగి వచ్చారు కాకుండా ఇప్పుడు కూడా 24 సంవత్సరాల్లో, ఎందుకంటే ఈ రికార్డు ఎలా ఉందంటే సీనియర్ సిటిజన్స్ కేటగిరీ 24 సంవత్సరాల యొక్క వనిత దేశంలో ప్రథమ యాక్చువల్ చెప్పాలంటే ప్రథమ మహిళ దేశంలోనే. నేషనల్ రికార్డు అందుబాటు కావాలంటే ప్రథమ మహిళ. చాలా మంది కొన్ని వేల మంది అధిరోహించారు. ఆ బేస్ క్యాంపే కాకుండా ఎవరెస్ట్ క్యాంప్ కూడా కొన్ని వేల మంది 17,000 మంది అధిరోహించారు. అలా త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ కలుపుకుంటే చాలా వేల మంది అధిరోహించారు. అది ఇండియాలో గల ప్రథమ మహిళ, ముఖ్యంగా 60 years దాటే ప్రథమ మహిళ ఇండియా కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. కాబట్టి వారిని అభినందిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఇవే కాకుండా ఇంకా కొన్ని మీరు దేశాలు తిరిగి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వారికి ఇంట్రెస్ట్ ఉంటే ట్రెక్కింగ్ చేస్తారు.
లేక దేశాలు తిరిగి కూడా పర్యటన చేసి వారి యొక్క సామాజిక అంశాలు పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర్వేదిక ఐశ్వర్యం అందిస్తూ మరి సమాజ సేవ, ఈ రకంగా సమాజ సేవ చేయాలని చెప్పేసి, గ్లోబల్ గా సమాజ సేవ చేయాలని చెప్పేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 5364 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని అధిరోహించడం జరిగింది. ఈ సందర్భంలో వారికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గుర్తించి వారికి మెమోటోల్ని కూడా చాలా ట్రెక్కింగ్ చేయాను. ఇప్పుడు రీసెంట్ గా ఏప్రిల్ 20 లోక్లాలో నడక ప్రారంభించాను. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 5364 మీటర్లు ఎత్తుకుని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని 9వ రోజుకి ఎవరెస్ట్ బేస్ ని ఎక్కడం జరిగింది. రిటర్న్ మళ్ళీ 4 రోజుల్లో రిటర్న్ లోక్లాకి వచ్చేసాము. ఈ సందర్భంగా ఆ దారంతా కూడా చాలా కష్టతరంగా ఉంటుంది, అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ అన్నింటినీ అధిగమించే శక్తి ఈశ్వర ప్రసాదం. అన్నింటినీ అధిగమించి నైట్ అయితే ఆక్సిజన్ అందలేదు. అప్పుడు నేను విపස්සనా సాధన చేసుకుంటాను రోజులు. ఆ సాధనతోనే నేను నైట్ అంతా కూర్చుని ఉండేదాన్ని. తెల్లారేసరికి రిలాక్స్గా మళ్ళీ నడిచేసేదాన్ని. నా ప్రతి అడుగు కూడా సాధనతోనే వేసాను. ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించుకుంటూ ప్రతి అడుగు వేసాను. నాకు ఏ కష్టమో అనిపించుకోకుండా ప్రశాంతంగా నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించి తిరిగి రావడం జరిగింది. నా సాధనా బలంతోనే నేను వెళ్ళానని గట్టిగా చెప్పగలుగుతున్నాను. యూత్ హాస్టల్ ప్రోత్సాహం నాకు ఎంతో బాగా ఉంది. నేను యూత్ హాస్టల్లో జాయిన్ అయ్యాక పరిపూర్ణమట్టిగా నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. నాకు యూత్ హాస్టల్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళిన సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఆంధ్ర తెలంగాణది రికార్డు వచ్చింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అందుకోగలిగాను. ఇలా నేను అయితే కనుక ఇండియన్ బుక్ లో చాలా మంది ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఎవరూ లేరు రికార్డులోని. 64 సంవత్సరాల వయసులో నేను ఇలా వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను చాలా వెళ్ళగలను. ఇప్పుడు జూన్ 19వ తారీఖున సతోపన్ స్వర్గారోహణకి వెళ్తున్నాను. సమాజంలో పేదవారిని ఆదుకోవడం సమాజ నైతిక బాధ్యత అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ ఐశ్వర్య, జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్, కోట్ల నాని అన్నారు. డ్యామేజ్ లేని పాత మంచి బట్టలు అనే వినూత్న కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ చేపట్టిందన్నారు. లయన్స్ పేదవారికి ఉచితంగా బట్టలు అందించాలనే ఉద్దేశంతో భీమవరం జేపీ రోడ్లోని ఇబా స్టోర్ వారితో సంప్రదించగా వారు ముందుకొచ్చారని అన్నారు. ఎవరైనా డ్యామేజ్ లేని ఒక పాత జత తెచ్చి వారి వద్ద ఏమైనా కొంటే వారికి ఆఫర్స్ లో ఇచ్చే 20% నుండి 40% డిస్కౌంట్ అదనంగా మరో 10% డిస్కౌంట్ అందిస్తున్నారని అన్నారు. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుని పేదవారికి ఉచితంగా డ్యామేజ్ లేని పాత జతలు ఇవ్వడానికి సహకరించాలని ఇబా స్టోర్ యాజమాన్యం రాధాకృష్ణ నాని అన్నారు. ఇక్కడ సేకరించిన పాత బట్టలను తంబుల్ డ్రై లాండ్రీ అండ్ డ్రై క్లీనర్స్ ఆధ్వర్యంలో వాష్ చేసి ఇస్త్రీ చేసి ప్యాక్ చేసి ఇస్తామని తంబుల్ డ్రై నిర్వాహకులు సిహెచ్ అనురాధ అన్నారు. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గుప్తా, బట్టిప్రోలు శ్రీను, కురుశెట్టి గోపాలకృష్ణ, క్లబ్ సభ్యులు కనగర్ల రామకృష్ణ, డాక్టర్ గోపీనాథ్, కనగర్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి, భీమవరం లయన్స్ క్లబ్ వారి వినూత్నమైన ఆలోచనతో చక్కటి కార్యక్రమాన్ని మేము ముందుంచుతున్నాం. డ్యామేజీ లేని పాత బట్టలు కలెక్షన్ చేస్తున్నామండి. ఇవి పేదవారికి ఇవ్వాలనే మా సంకల్పం. ఈ కార్యాచరణ ఎలా చేయాలనే ఆలోచనతో భీమవరం ఎబా స్టోర్ వారి వద్దకు వచ్చి వారి యాజమాన్యాన్ని మేము అడిగిన వెంటనే వారు ఒక వినూత్నమైన పథకాన్ని ఆలోచనని ప్రజల ముందు ఉంచారు. పాత జత, డ్యామేజ్ లేని పాత జత ఇబా స్టోర్కి తండి, ఒక కొత్త జతని కొనుక్కోండి. వారు 20 to 40% డిస్కౌంట్ ఆఫర్ లో ఇప్పుడు నడుస్తుంది సేల్. డ్యామేజ్ లేని పాత జత ఇచ్చినందుకు అదనంగా 10% డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఇచ్చాక డంబుల్ డ్రై వారు దాన్ని ఇస్త్రీ చేసి శుభ్రం చేసి ఆ జతని ప్యాకింగ్ చేసి మా లయన్స్ క్లబ్ వారికి వారు ఇబా వారు మాకు అందిస్తారు. అది మేము పట్టణంలో ఉన్న పేద ప్రజలకి మేము స్వయంగా వెళ్ళి ఈ జతని మేము వారికి పంచిపెడతాం జరుగుతుంది. ఈ వినూత్నమైన కార్యక్రమంలో మీరందరూ ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని, ఈ చక్కటి కార్యక్రమంలో, ఈ సేవా కార్యక్రమంలో మీరు అండదండగా మాకు నిలవాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఇందుకు సహకరిస్తున్న ఇబా వారికి, డంబుల్ డ్రై వారికి మేము శుభాకాంక్షలు అందిస్తున్నాం. పాత బట్టలు తీసుకురండి, కొత్త బట్టల్ని తీసుకెళ్ళండి. కొత్త బట్టలు తీసుకెళ్ళేందుకు అడిషనల్గా
10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం ఈ పాత బట్టలన్నీ టంబుల్ డ్రైలో వాష్ చేసి ఐరన్ చేసి లయన్స్ క్లబ్ వారి సహకారంతో పేద ప్రజలందరికీ ఇస్తున్నాము. ఈ అవకాశం అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ఇబా ఫ్యామిలీ స్టోర్, భీమవరం. మరియు కాకినాడలో కూడా ఇబా షోరూమ్ ఉంది, అక్కడ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అపోలో హాస్పిటల్ పక్కన ఇబా ఫ్యామిలీ స్టోర్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా మనకి సహకారం అందిస్తున్న ఇబా నాని గారికి, టంబుల్ డ్రై అనురాధ గారికి ధన్యవాదాలండి. మనందరికీ ఇంట్లో బట్టలు చాలా ఉంటాయండి. సైజు మారిపోయిన బట్టలు, స్టైల్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినవి, అలాగే మనం వాడటం ఇంట్రెస్ట్ లేని బట్టలు ఎన్నో మన వార్డ్రోబ్ లో ఉంటాయి. సో మీ అందరికీ నాదో విన్నపం అండి, ఈ వారంలో ఏదో టైంలో మీ వార్డ్రోబ్ తీసి ఇలాంటి బట్టలు ఏమన్నా అంటే జెంటిల్ గా వాడిని, డ్యామేజ్ లేని బట్టలు ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి ఇబా షోరూమ్ లో ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉందండి, అక్కడ మీకు కనబడుతోంది. ఆ బాక్స్ లో మీరు వేసినట్టయితే ఇబా వాళ్ళు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నారండి. సర్వీస్ ఓరియంటెడ్ గా వాళ్ళు ఈ ఆఫర్ ఇవ్వటం జరుగుతోంది. వాళ్ళ లాభం గురించి కాకుండా సమాజ సేవకు ఉపయోగపడేలా వాళ్ళు ఈ ఆఫర్ ఇవ్వటం జరుగుతోంది. ఇక్కడ ఇస్తే మన బట్టల మీద, ఇక్కడ షాప్ లో బట్టల మీద 10% ఆఫర్ ఇస్తున్నారు. అలాగే టంబుల్ డ్రై వాళ్ళు కూడా ఆ ఇచ్చిన బట్టల్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి ఎవరైతే ఈ బట్టల్ని అవసరంలో ఉంటారో పేదవాళ్ళు, వాళ్ళ కోసం ఈ బట్టలు ఇవ్వడం జరుగుతోంది లయన్స్ క్లబ్ ద్వారా. ఈ అవకాశాన్ని భీమవరం చుట్టుపక్కల పట్టణ ప్రజలందరూ, అలాగే కాకినాడ చుట్టుపక్కల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. లయన్స్ ఫెమ్నా ఐశ్వర్య గారికి, ఇబా నాని గారికి, రాంబాబు గారికి, మొత్తం అందరికి భీమవరంలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా ఇనిషియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అందరూ ఇచ్చే ఐటమ్స్ అన్నిటిని, బట్టలని నీట్ గా మేము వాష్ చేసి ఐరన్ చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తామండి. అవన్నీ కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు అందరికి లయన్స్ క్లబ్ సభ్యుల అందరి సహకారంతో భీమవరంలో ఉన్న పేద ప్రజలకి మంచి బట్టలు ఇవ్వాలనే సంకల్పం వచ్చినప్పుడు మరి దీనికి ఇబా యాజమాన్యం వారు, అలాగే టంబుల్ డ్రైవ్ వారు దీనికి పూర్తిగా సహకారం అందించి, ఇబాలో ఆల్రెడీ ఒక సేల్ అనేది ఉంది. ఇప్పుడు అప్ టు 40% వాళ్ళు వివిధ కంపెనీల బ్రాండ్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ఎవరైనా ఇటువంటి మంచి బట్టలు వారు వాడనివి వాళ్ళు ఎవరికైనా ఇస్తే బాగుంటుందనే మంచి సంకల్పంతో తీసుకుని వస్తే, వాళ్ళు ఇస్తున్న ఆల్రెడీ సేల్కి అదనంగా ఇంకో 10% కలిపి మరి ఇస్తున్నారు. వాళ్ళకి ఆ 10% అనేది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ వాళ్ళ బట్టలు ఒక మంచి పర్పస్ కి ఉపయోగపడే కార్యక్రమం ఇది. సో దీనికి భీమవరంలో కానీ కాకినాడ ఈ ఇబా పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా స్పందించి మంచి ఈ కార్యక్రమాన్ని చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులకు వ్యతిరేకంగా పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత ఉద్యమాలు నిర్మించాలని, హక్కులు కాపాడుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటి దాసు అధ్యక్షతన ఆదివారం ప్యాడియన్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ సర్కార్ కార్మికుల అణిచివేతపై దూకుడు పెంచిందని, దీనిలో భాగంగానే 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయని విమర్శించారు. ఇటీవల మద్రాసులో జరిగిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జాతీయ ఫెడరేషన్ సమావేశాల్లో కార్మికుల హక్కుల సాధనకు, భవిష్యత్తు పోరాటాలకు దిశానిర్దేశం చేసిందని, అట్టడుగు స్థాయి నుండి ఉద్యమాలు నిర్మించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం, కొత్త రిక్రూట్మెంట్, పని గంటల, పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు, పీఆర్సీ, మధ్యంతర వృత్తి, ఆప్కాస్కై పోరాటాలు సాగించాలన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ 26న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని స్థానిక ఎంపీలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించి మన సమస్యలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా ఒత్తిడి చేయాలని అన్నారు. ఆప్కాస్ రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని, దాన్ని నిలువరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని, మెరుగైన వేతనాలు సంపాదించుకున్న ముంబై పారిశుద్ధ్య కార్మికుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్దం కావాలన్నారు. సంక్షేమ పథకాలు మున్సిపల్ వర్కర్స్ కు అందజేయాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సలహాదారు నెక్కంటి సుబ్బారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కోట మల్యాద్రి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు తదితరులు మాట్లాడారు. తొలుత అమరవీరులకు సంతాపం తెలిపారు. క్యూబాకు సంఘీభావంగా సంతకాలు చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు దనాల దుర్గమ్మ,
తాడికొండ శ్రీనివాసరావు, రెడ్డి రమణ, బండారు సత్యనారాయణ, దనాల సాయి, చిత్తరంజన్, నీలాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెట్టేటువంటి పార్టీకి ఒక గంటలో 1,00,000 మంది సభ్యులు చేశారు. 1,00,000 మంది ఆశ్చర్యమైన దేశం ఈరోజు దాని మెంబర్షిప్ దాదాపు 1,20,00,000 మంది కాంగ్రెస్ జనతా పార్టీలో మెంబర్స్ గా ఎన్రోల్మెంట్ అయ్యారు. భారతదేశంలో ఇంత అనధికారంలోనే 1,00,00,000 మంది ఒక పార్టీలో చేరాలంటే చాలా ఆశ్చర్యమైంది. ఆ మేనిఫెస్టోని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తే ఆ ఆందోళనకు సపోర్ట్ చేస్తూ అన్ని వామపక్షాలు, మేధావులు అనేక మంది ఆ దండలో పాల్గొంటే వీడు RSS విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే అనిరాజనే కాదు మన AISM లీడర్లు, AIMF లీడర్లు అందరి మీద కూడా దాడి చేసిన పరిస్థితి. ప్రత్యక్షంగా RSS మూకలు, BJP మూకలు ఎక్కడైనా మనకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే దాడి చేయాలనేటువంటి డైరెక్షన్ కూడా RSS లో BJP వస్తుందంటే ఎంత ప్రమాదంలో ఉందో దేశం అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. అనేక సమస్యలు, కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏమో 26,000 కనీస వేతనం చెప్పింది, కానీ అమలు చేసే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు కనీస వేతనాలతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది, కానీ అది కూడా చేసే పరిస్థితి లేదు. సమాన పనికి సమాన వేతనం లేదు, ఈరోజు కనీస వేతనం లేవు, సుప్రీంకోర్టు డైరెక్షన్ కాదు, అనేక రకాల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మూకుమ్మడిగా పెరుగుతాము. మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒక అడుగుగా ముందుకు పోయాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏమంటాడు, ఈరోజు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాలను ప్రవేశపెట్టి తీసుకొచ్చి మన మున్సిపాలిటీలో 14 రకాల సేవలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. జీవన 1975 అది ఎప్పుడో 2018లో వచ్చిన జీవోను రీసెంట్ గా జీవో రిలీజ్ చేస్తారు. 1975 రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు, పొలిటికల్ పార్టీలు, వామపక్ష పార్టీలు అన్ని పోతా ఉంటే ఈ మున్సిపాలిటీలో 14 రకాల సేవలు అంటే వాటర్ పట్టేవాడు, స్వీపింగ్, తర్వాత ఆఫీస్ బాయ్, అటెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, బిల్లు కలెక్టర్స్ అన్ని సేవలు కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, అంటే ఏకంగా మున్సిపాలిటీని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఆలోచన ఉన్నది. కాబట్టి మనం ఆ విధానాన్ని కొట్టకపోతే రాబోయే కాలంలో మనం చాలా అత్యంత ప్రమాదమైనటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి నిర్మాణం పైన కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్ అందరూ కూడా అధికారులు కూడా కౌన్సిలర్లు, చైర్మన్ కాలం అయిపోయింది. అధికారుల కాలంలోనే ఉంది. ఈరోజు అధికారులు వచ్చారు, వీళ్ళందరూ కూడా సోషల్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి మున్సిపాలిటీలో. ఈ సందర్భంగా అటువంటి విధానాలు చేస్తే ఎవరు అడిగోలు చేయడానికి అహం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఉంది. కాబట్టి రేపు చేసిన తర్వాత పాలక వర్గాలు వచ్చినా కానీ ఏం చేస్తారు, అదే తూచ తప్పకుండా అమలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాల పెంపుదల జరగాలి. జాతీయ కౌన్సిల్ సమావేశాలలో ప్రధానంగా జరిగినటువంటి వాటిల్లో ఒక 5 రాష్ట్రాలు మినహా అందరూ హాజరవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్, చండీగఢ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇంకొకటి కర్ణాటక, వీళ్ళు మినహా అన్ని రాష్ట్రాలు హాజరయ్యాయి. ఈ వీటిలో సంబంధించినటువంటి చర్చలు ప్రధానంగా ఏం జరిగాయంటే, మున్సిపల్ రంగంలో పనులన్నీ ప్రైవేటీకరణ చేయడం, మున్సిపల్ రూల్స్ ప్రకారము చేయకూడని విషయాలలో ప్రధానంగా థర్డ్ పార్టీని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావడం అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటిది మున్సిపల్ రూల్స్లలో పొందుపరచబడింది. దాన్ని ఈ ప్రభుత్వాలు తెర మీదకి తీసుకొని వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ పేరుతో మనల్ని రెగ్యులరైజ్ చేయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ దీని మీద భవిష్యత్ పోరాటాలు కూడా పిలుపుకోవడం జరిగింది. దాంతో పాటు సంఖ్యను ముంబైలో 5,000 మందికి రెగ్యులరైజ్ చేశారు. ఈ ముంబైలో రెగ్యులరైజ్ చేసినటువంటి వాళ్ళలో అక్కడ కూలీలకు వర్కర్లకు సంబంధించి వెహికల్ వెళ్ళేటువంటి హెల్పర్లకు కావచ్చు, డ్రైవర్లకు కాదు, రోజుకు ట్రిప్పుకు 90 రూపాయలు చొప్పున అక్కడికి కేటాయించడం.
ఇట్లాంటి రోజుకు 3 ట్రిప్పులు అంటే 270 రూపాయలు గిట్టుబాటు కాకున్నటువంటి పరిస్థితులలో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మన వాళ్ళు దాదాపు 7-8 నెలలు ఆ ట్రిప్పులమ్మడే మన యూనియన్ లీడర్లు వాళ్ళతో పోవడం, మమేకం అవ్వడం, అక్కడ లోడింగ్ అప్పుడు కానీ అన్లోడింగ్ అప్పుడు కానీ వాటిల నుంచి పోయి రావడం, మొత్తం కూలంకషంగా తీసుకురావడం, వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా స్పందించినటువంటి పరిస్థితులలో ఈ శాసన పని ఏ రకంగా మీరు అనార్గనైజ్డ్ వ్యవహరిస్తారు అని చెప్పేసి ఒడ్డికాయలు వేసి వాళ్ళందరినీ రెగ్యులర్ అయింది. ఇందులో 2500 మంది అయ్యారు. మిగతా వాళ్ళను 5 ఏళ్ళు గడువు పూర్తి అయినటువంటి వాళ్ళని రెగ్యులరైజేషన్ కు ప్రతిపాదన పెట్టుకున్నటువంటి పరిస్థితి. పర్యవసానంగా మన యూనియన్ చేసినటువంటి ఈ పోరాట ఫలితంగా ఒక్కొక్కరికి దాదాపు 51 లక్షల రూపాయలు వారికి వచ్చి చేరింది. ఒక్కొక్క కార్మికుడు ఇవాళ వేతనాన్ని వాళ్ళు 82,000 రూపాయల వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెదమీరం గ్రామంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఎడిఫై స్కూల్ ప్రారంభం. భీమవరం ఇక ఎడ్యుకేషన్ హబ్ కాబోతోందన్న డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ ఎంపీ పాక ఎమ్మెల్యే అంచుబాబు. కాళ్ల మండలం జివ్వలపాలెం గ్రామంలో జలహారతి కార్యక్రమం. వెంకయ్య వయ్యేరు కాలువ అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన రఘురాం కృష్ణంరాజు. పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ర్యాంకులు తెచ్చుకున్న అజయ్ అక్షయ్లకు సత్కారం. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుందన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు. బీజేపీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలి. భీమవరం పట్టణ పడమర విభాగం కార్యవర్గ పదాధికారుల సమావేశంలో నాయకుల సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.